ఐఎమ్ సారీ అత్తమ్మా. నేను మీ ఇద్దరి మధ్యలో అయితే అస్సలు మాట్లాడకూడదు, బట్ విషయం మా అన్నయ్య గురించి అయితే నేను కాముగా ఉండలేను. అయినా రేఖ వదిన తప్పు చేస్తే ధ్రువ్కి మా అన్నయ్య ఎందుకు అగనిస్ట్ అవ్వాలి? అయినా మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా సరే రేఖ వదినది అసలు ఏం తప్పుండదని. అత్తమ్మ మీకు అనిపించట్లేదా మీరు రేఖ వదిన తప్పుల్ని కళ్ళు మూసుకొని మరీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు? ఉన్నది పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనమ్మా. మన ఇంట్లో ఎవరు మాది మీది అని మాట్లాడుకోము. మనందరం ఒక కుటుంబం ఉన్నది. నీ రాఘవ విషయానికి వస్తే రాఘవ్ నాకంతే సొంతం. సరిగ్గా రేఖ ధ్రువులాగానే ఇంట్లో ఎవ్వరూ ఎవరికి శత్రువులు కాదమ్మా. నిజానికి ఇలాంటి మాటలు కుటుంబాన్ని మొక్కలు చేస్తాయి. బంధాల్లో కూడా విషయాన్ని చిమ్ముతున్నట్టుంటుంది. బంధాల్లో విషయాలు చిమ్ముతున్నది మీ కూతురు రేఖాయమ్మా. పైగా ఉన్నతి ఏం చూస్తుందో అదే చెప్తుంది, అంతేగా. నువ్వది చూడటం చూడకపోవడం అది నీ ఇష్టం. ధ్రువ్, ఉన్నతి ధ్రువ్ కోపాన్ని శాంతపరచు. వాడిని ఇలా రెచ్చగొట్టకు ప్లీజ్. మీరిద్దరూ మీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు కదా, అందుకే ఈ ప్రయాణంలో అన్ని బంధాల ప్రేమ వాళ్ళ తోడు అవసరం పడుతుంది. అత్తమ్మ ప్లీజ్, నాకు ధ్రువ్కి మా బంధాన్ని చక్కబెట్టుకోవడానికి ఎవరు అవసరం లేదు. ఇప్పుడు టైం వచ్చేసింది మా జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి. అండ్ ఈ ప్రయాణంలో మేమే ఎంచుకుంటాం. మాకు ఏ బంధాలు కావాలో ఏ అక్కర్లేదు. అండ్ మేమే బంధాన్ని బహిష్కరించబోతున్నామంటే అది రేఖావదినికి ధ్రువ్కి ఉన్న బంధాన్ని. భాస్కర్, 30th నాకు ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి అన్ని వీకెండ్కి షిఫ్ట్ చేయి. వీకెండ్స్ పని చేయాల్సి వచ్చినా కానీ ఏం పర్వాలేదు, చేద్దాం. ప్రతిదీ అప్పుడే వర్కౌట్ చేద్దాం. కానీ 30th మాత్రం నాకు కంప్లీట్గా పర్సనల్ యూస్కి కావాలి. రాఘవ్, నిజంగా మీరు నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారా? రేఖ మొహం మీద చెప్పేసింది తన మనసులోని మాట. తను నిన్ను ప్రేమించడం లేదు. నేను మంగళసూత్రం ఎందుకు తీశానంటే అది చెప్పండి రాఘవ్. మీరు నిజంగానే కోరుకుంటున్నారా మన బంధం తెగిపోవాలని? మీరు నిజంగా కోరుకుంటున్నారా మన దారులు వేరైపోవాలని? ఒకవైపు తప్పు చేసేసి మళ్ళీ ఎదుటోళ్ళని అనడం, అన్నీ నువ్వే చేస్తావు. అప్పుడే కదా నేను నీకు డివోర్స్ ఇవ్వగలుగుతాను. కానీ నువ్వు నాతో ఏం చెప్పించాలనుకుంటున్నావు? ఎందుకంటే నీకు జనాల దగ్గర నుంచి సింపతి కావాలి. అందరూ అనాలి కదా తన భర్త ఎంత చెడ్డవాడో, రాఘవ్ సూర్యవంశీ చాలా దుర్మార్గుడు అని. మీరు టాపిక్ని ఎందుకు మారుస్తున్నారు? నేను సూటిగా మిమ్మల్ని సింపుల్ ప్రశ్న అడిగాను. విషయాన్ని మీరు మళ్ళీ అటు ఇటు తిప్పుతున్నారు. నువ్వు సూటిగా సింపుల్గా ఎప్పుడు మాట్లాడావని ఏమన్నావు? నువ్వు డివోర్స్ పేపర్స్ పోయాయి అన్నావు కదా. కానీ నువ్వు వెళ్ళి కోర్టులో డివోర్స్ పేపర్స్ ఫైల్ చేసావు. అండ్ ముందు వచ్చిన నోటీసులన్నీ దాచేసావు. మళ్ళీ వచ్చి నన్నే అడుగుతున్నావు. మెచ్చుకొని తీరాల్సిందే. ఏంటి? నేనేమి డివోర్స్ పేపర్స్ కోర్టులో ఫైల్ చేయలేదు రాఘవ్. రియలీ? మరైతే ఆ కోర్టు నోటీస్ నీ దగ్గర ఏం చేస్తుంది? రాఘవ్, నాకు అబద్ధాలు చెప్పకు రేఖ. నేను నా కళ్ళారా చూశాను. అండ్ ఒకవేళ నీకు అంత దిగులుగా ఉంటే నువ్వు నా దగ్గరికి ముందు ఎందుకు రాలేదు? రాఘవ్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు ఆ కోర్టు నోటీస్ ఈ అమాయకపు కళ్ళు నన్ను చాలా మోసం చేసేసాయి. ఇంకా చాలు, ఆపే. ఇప్పుడు నా మైండ్లో ఈ విషయం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు అండ్ నేను వేరే దారుల్లో వెళ్ళిపోవడమే మంచిది. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను కూడా సంతోషంగా ఉంటాను.
ఈ 30వ తారీఖున నీ ఫ్రీడమ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎండ్ చేసేసుకోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక ఎండ్ చేసేసుకోవడమే మంచిది. నేను బాగా అలసిపోయాను, నాతో నేనే పోరాడి ఫైనల్లీ ఆ రోజు రాని వచ్చింది. నేను నీ నుంచి నావన్నీ వెనక్కి లాక్కుంటాను. నువ్వు నా నుంచి లాక్కున్నవన్నీ దుర్గమ్మ తల్లి, నాకు శక్తినివ్వమ్మా. నేను కృంగిపోయి చెదిరిపోయేలా ఉన్నానమ్మా. ప్లీజ్ నాకు ధైర్యాన్నివ్వు, నన్ను నేను సముదాయించుకోవడానికి. ప్లీజ్. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నువ్వు రాఘవతో ఏమైనా మాట్లాడేవా? ఏమైనా చెప్పాడా తను? ఆయన డిసైడ్ అయిపోయారమ్మా. ఆయన నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ కానీ ఎందుకంటే నేను తప్పుగా డివోర్స్ పేపర్స్ కోర్టులో నేను ఫైల్ చేశాను అనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన ఇవన్నీ మొదలుపెట్టింది నేను కాబట్టి వీటిని ముగించడం ఆయన బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. కానీ కానీ నిజంగా నేను ఆ పేపర్స్ ని ఫైల్ చేయలేదమ్మా. నాకు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి, నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే రాఘవ్ ఎందుకు ఇలా చేస్తున్నాడని. నాకు తెలియదమ్మా. పైగా నిజం చెప్పాలంటే నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. అసలు ఇదంతా ఎలా జరుగుతుందని. ఆ రోజు సడన్ గా రోహిత్ ఆ హోటల్కి ఎందుకు వచ్చాడు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారమ్మా. అది కూడా నేను రాఘవ్ విడిపోవాలని చేస్తున్నారు. వాళ్ళు మా ఎదురుగానే ఉన్నారు కానీ మా కళ్ళకి కనిపించడం లేదు. వాళ్ళే మా ఇద్దరిని తోలు బొమ్మలుగా మార్చి ఆటలు ఆడిపిస్తున్నట్టుగా ఉంది. అయితే రేఖ, నువ్వు ప్రస్తుతానికి నీ ధ్యాసంతా ఆ వ్యక్తిని వెతకడంలోనే పెట్టడం మంచిది. ఎందుకంటే నువ్వు గనక ఆ వ్యక్తిని వెతకలేదంటే నువ్వు రాఘవ్ ఈ రోజు వరకు ఏదైతే సృష్టించుకున్నారో అదంతా ముగిసిపోతుంది.